హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విఎం రియల్ బిజినెస్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫామ్ లైన్ వచ్చేసి మనకి సాగర్ హైవేలో యాచారం కంటే బిఫోర్ ఉంటుందండి. మనకి ఎల్బీ నగర్ నుంచి 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుండి చూసుకున్నట్లయితే మనకి 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇందులో ఆల్రెడీ సపోటా, జామ, మామిడి చెట్లు ఉన్నాయి. మీకు 10 ఇయర్స్ చెట్లు ఉన్నాయండి. ఇది ప్రీవియస్ ఒక తోట. ఆ తోటని మనం లేఅవుట్గా డిజైన్ చేయడం జరిగింది. ఇది ఇందులో 40 ఫీట్ రోడ్, 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. ఇది సాగర్ హైవే నుంచి జస్ట్ మనకి 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 8,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇది నెగోషియేషన్ ఉంటుందండి. ఒకవేళ మీకు ఈ సైట్ చూసినట్లయితే ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంటుంది. ఒకవేళ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే పైన స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఫర్దర్గా మీకు లేఅవుట్ కానీ ఈ వెంచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ పాజ్ చేస్తాను. మినిమం ఇందులో 242 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అండి. ఇందులో కార్నర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ ఎక్స్ట్రా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి. ఒకవేళ మీరు సాగర్ హైవేలో చూస్తున్నట్లయితే హైవేకి నియర్ బై ఉంటుందండి ఫామ్ ల్యాండ్ ఇది. ఇందులో ఒకవేళ మీరు ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసివ్వమన్నా మీకు కన్స్ట్రక్షన్ చేసిస్తారు. దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటుంది. ఇది 4th సిటీకి చాలా నియర్ బై అండి. ఎఫ్సిడిఏ అని ఉంది అండి. ఎఫ్సిడిఏకి మీకు 4th సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని ఆచారం కూడా దాని కిందకి వచ్చింది. మనకి 32 విలేజెస్ కూడా మీకు ఇంక్లూడింగ్ ఉంటాయి. అందులో ఈ ఆచారం అనేది కూడా మండల్ అండి. దానికి ఇది హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటుంది. హైవే నుంచి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మిగతా ఇన్ఫర్మేషన్ కొరకి నేను మిగతా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇందులో లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయండి. హైవేకి నియర్ బై ఉంటుంది అంటే ఫ్యూచర్లో మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా లేదా ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.